స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమిష్టి నిర్ణయంతో ఈరోజు మెగా డిఎస్సి పెట్టి నిన్న ఉద్యోగ పత్రాలను కూడా నూతనంగా ఉపాధ్యాయులకు కూడా అందజేయడం జరిగింది. 16,000 పైచీలకు ఉద్యోగాల్ని ఇచ్చి గౌరవించిన సందర్భం మనం చూసాం. అమరావతిలో జరిగిన సంబరాన్ని. గత ఎన్నికల్లో డిఎస్సిని తీస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని కట్టుబడి ఈరోజు డిఎస్సి తీసి నిరుద్యోగ యువకులకి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిన వారికి ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున, వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం. చూసాం, గత పాలనలో మనం చూసాం. 5 సంవత్సరాల పాలనలో నిరుద్యోగ యువకులకి, ఉపాధ్యాయ వర్గాలకి మాటిచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో లోకేష్ గారు పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారంగా తొలి డిఎస్సిని, తొలి సంతకం పెట్టిస్తాం డిఎస్సి అని చెప్పి ఆ మాట ప్రకారం ఇవ్వడం, నిన్న అత్యంత వైభవంగా ఆ కార్యక్రమానికి మేము వెళ్ళడం జరగడం ప్రత్యక్షంగా చూసాం. చాలామంది, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని మేము చూసాం. ఇచ్చిన మాట ప్రకారంగా వారు మాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నూతన ఉపాధ్యాయురాలు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన సందర్భాన్ని మీ ద్వారా మేము ఒకసారి వ్యక్తపరుస్తున్నాం. ఇదే విషయాన్ని ప్రతి ఏటా డిఎస్సి ఉంటుందని ప్రకటించడం, రేపు నవంబర్లో కూడా ఒక టెస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా ఆనందం కలిగింది. అదే స్ఫూర్తితో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ యువకులకి డిఎస్సి కోచింగ్ సెంటర్ని మా నిఖిలాస్ చారిటబుల్ ట్రస్ట్ దాని ద్వారా విజయనగరం హెడ్ క్వార్టర్లో మేము త్వరలోనే ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగ యువకులపైన ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మళ్ళీ డిఎస్సి వస్తుంది కనుక వారు ఎక్కడికో వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్కి డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ ఇబ్బంది ఉన్నాయి. కొంతమంది మొన్న గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు, మొన్న పల్లెద్రి ఎస్టీ గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ గిరిజన గ్రామం పిల్లలందరూ కూడా చెప్పారు, మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దూర ప్రాంతానికి వెళ్ళలేం, మాకు చదువుకోవడానికి అవకాశం ఇప్పిస్తే అని చాలామంది నా దృష్టి తీసుకురావడం, వెంటనే నిపుణులతో మాట్లాడడం జరిగింది. మంచి బెస్ట్ టీచింగ్ని ఇప్పించడానికి, కోచింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడే 2-3 ప్రాంగణాలు చూసాం. మంచి ప్రాంగణంలో పెట్టి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది మా ఇదే అభిమతం. ఖచ్చితంగా ఇది నా పార్లమెంట్ ప్రధానికి అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి 2 డేస్ బ్యాక్ అసెంబ్లీ పక్క అవుతుంటే తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు నాయకులతో మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అక్రమాలు, అన్యాయాలపై వాళ్ళకి రెడ్ బుక్ ఉంటే మనకి డిజిటల్ బుక్, మన డిజిటల్ ప్లాట్ఫారాన్ని బుక్ని ఏర్పాటు చేసి వాళ్ళ అన్యాయాల అక్రమాలన్నీ కూడా మనం దీన్ని పెట్టి భవిష్యత్తులో మనం తాడ తీస్తామని చెప్పేసి ఏదో మాట్లాడినట్లుగా నేను చూశాను మీడియాలో. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం, ఆల్రెడీ 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టించావో, ఎలాంటి తాడలు తీసావో చూశారు ప్రజలు. ప్రత్యేకంగా నీ ప్రతాపం చూడవలసిన పని ప్రజలకు లేదు. ప్రజలు ఆల్రెడీ చూశారు. అందుకు అవకాశం మీకు రాదు, రానివ్వరు కూడా ప్రజలు. ఎందుకు రానివ్వరంటే 5 సంవత్సరాలు చేసిన ఘోరాలు, అన్యాయాలు ప్రత్యక్షంగా చూశారు, అనుభవించారు. జీవితంలో మీరు చాలా పెద్ద తప్పు చేశామనే బాధ కలిగింది. అందుకే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాటర్స్, ఆంధ్రప్రదేశ్ వాటర్స్ వచ్చి ఓట్ చేసి వెళ్ళారు. ఏ అభ్యర్థులు, మేము ఎంపీగా ఉన్నా మేము అభ్యర్థన చేయలేదు, ఎమ్మెల్యేలుగా ఉన్న అభ్యర్థులు కూడా అభ్యర్థన చేయలేదు. ఇక్కడున్న వాళ్ళకి ప్రసారం చేశాను తప్ప ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులకి ఎవరికి మేము అప్పీల్ చేయలేదు, రిక్వెస్ట్ చేయలేదు. స్వచ్ఛందంగా వచ్చేసారు.
ఆ స్వచ్ఛందంగా వచ్చి చేశారు కనుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఎన్డీఏ కూటమి నాయకులు కానీ మేమందరం కూడా ఒక బాధ్యతగా, ఇది పదవి కాదు ఇది బాధ్యత, ఆ బాధ్యత మీరు నెరవేర్చాలనే ఒక ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో ముందు సాగుతున్నాం. అందుకే ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు కనుక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో వెళ్తున్న యాక్టివిటీ చూస్తున్నారు. అందుకే మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి తగ్గట్టుగా కాకుండా ఇంకొద్దిగా అడుగు ముందుకేసి అమలు చేసిన సందర్భాలు మనం చూసాం. ఈరోజు తల్లికి వందన నుంచి ప్రతి సూపర్ 6 అమలు నుంచి కానీ ప్రతి విషయంలో కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. అతి ముఖ్యంగా ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా, హెరాస్మెంట్ లేకుండా ఉద్యోగ వర్గాల నుంచి, వ్యాపార వర్గాల నుంచి, సామాన్య ప్రజల నుంచి, రైతుల నుంచి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మన సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో ప్రజలను కూడా ఆ రకంగా ఆనందంగా ఉంచడం కూడా అదే ముఖ్యం, అదే రకంగా భావించుకోవాలి. అదే ఈరోజు ప్రభుత్వం ఆ పని చేస్తుంది. అందుకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా బాగున్నాయి. అందుకు ప్రతి ప్రజాప్రతినిధి కూడా చాలా దగ్గరగా పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, జవాబుదారీగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదేసారి చెప్తున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండాలనేది ఇది. అందుకు ఎవరు ఆస్తులు కూడా ఇబ్బంది లేకుండా, ఎవరు మనోభావాలకు ఇబ్బంది లేకుండా ఆ రకంగా ప్రభుత్వ పాలన జరుగుతుంది. అందుకు నువ్వు ఎన్ని డిజిటల్ పెట్టి 100 పేర్లు రాసినా, 1,00,000 పేర్లు రాసినా, 200 లక్షల పేర్లు రాసినా ప్రజాభిప్రాయం ఇది. ప్రజలు ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదిస్తారు. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వం చాలా సమిష్టిగా అద్భుతంగా పరిపాలన చేస్తుంది. కేంద్రం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి కేంద్రం ఒక అన్నదమ్ములుగా, ఒక స్నేహితులుగా, మంచి స్నేహపూర్వకంగా ఈరోజు కార్యక్రమానికి వెళ్తున్నారు కనుక, అందుకు ఆ రకంగా వెళ్తున్నారు కనుక ఎక్కడ అలాంటి ఆటంకాలు రానివ్వరు. ప్రజలు కూడా చాలా మద్దతు ఇస్తున్నారు. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా సరే, ఏ పిలిపించినా సరే ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆ పిలుపు మేరకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు కనుక ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే మీరు ఏదైనా సరే ప్రభుత్వం వస్తుంది, మిగతా ప్రభుత్వ ఎవరైతే ఉన్నారో అందరూ చూస్తారని చెప్పేసి మాట్లాడారో ఆ అవకాశం ప్రజానాయకం ఎవరు, ప్రజాప్రభుత్వం, ప్రజలు పరిపిస్తున్న పరిపాలన ఇది. వ్యక్తులకు పరిపాలన చేసి మీరు ఏదో ఒక ఆఫీసులో కూర్చొని మీ సలహాదారులు ఒకరిద్దరు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకొని మీరు అంతా ఒక డిక్టేటర్గా చేసే పరిపాలన ఇది కాదు. నియంత పాలన కాదు, ప్రజల అభిప్రాయ పాలన ఇది. ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ప్రజలు ఏదో ఆలోచిస్తున్నారో ఆ రకంగా పరిపాలించిన పాలన కనుక ఆ అవకాశం మీకు రాదని మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలామంది వైకాపా నాయకులకి చాలామంది సీనియర్స్ ఉన్నారు. మీ ద్వారా వారికి ఒక రిక్వెస్ట్ చేస్తాను నేను. అయ్యా, ఈరోజు ప్రజా సమస్యలు మాట్లాడడానికి అసెంబ్లీ ఉంది, ఇంకా జరుగుతూనే ఉంది. మీరు ఏదో ఒక ఆలోచించి మీరు వారికి ఇతిపోతు చేసి చెప్పమని గతం కూడా చెప్పాను, ఇప్పుడు మరి చెప్తున్నాను. కానీ మీ వాళ్ళు ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యేలు రాకుండా చేసిన ప్రయత్నాలకి ఏదో 4 గోళ్ల మధ్యన కూర్చొని తాడేపల్లి పాలసీలో కూర్చొని వారు ఏదో ఒక ఛానల్ పిలిపించుకొని వారే చెప్పిందే మాట్లాడితే మెసేజ్ వెళ్ళడం కాకుండా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజా సమస్య పరిష్కరించడానికి ఒక వేదిక ఉంది అసెంబ్లీ. దానికి రమ్మని ఇంకా 2-3 రోజులు టైం ఉంది కనుక రమ్మని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వ పాలనకి అద్దం పట్టే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది. దానికోసం మాట్లాడడానికి అవకాశం రాదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు అత్యంత వైభవంగా నేను జరిగిన కార్యక్రమాన్ని చూసి చాలా ఆనందం పడ్డాను. ఆంధ్రుడిగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే ఉపాధ్యాయులు కొత్తగా ఎన్నికైన కుటుంబ సభ్యులు వచ్చి ఆనందం పడుతుంటే చాలా ఆనందం కలిగింది. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు, గౌరవిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఎక్కడ ఒక తప్పు జరగకుండా, ఒక అవినీతి జరగకుండా, ఇటువంటి మాట పడకుండా నిజాయితీగా నిర్భయంగా తీసిన డిఎస్సిని నారా లోకేష్ గారికి జేజేలు కొడుతున్నారు, ముఖ్యమంత్రి గారు జేజేలు కొడుతున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు జేజేలు కొడుతున్నారు. ఎన్డీఏ కూటమి నాయకత్వానికి పూర్తిగా జేజేలు కొట్టే నాయకత్వాన్ని మీరు చూసాం కలరా. ఇది అంటే ఎప్పుడైనా పారదర్శకంగా ఉండాలన్నా ఒక మనిషి మాట ఇచ్చిన తర్వాత అమలు చేసే విధానం ఇదనేది నేను చూసామని మీ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.